చలో పార్ట్ 2 చూసేసేయండి అందరూ. ఎస్టర్డే పార్ట్ 1 కంటిన్యూయేషన్ ఈ పార్ట్ 2. ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ one of you will sit with the legs wide apart and the other one should sit with the feet touching the ankles, and you have to grab each other's hands and let them bend forward as much as they can. You have to hold for a little while and then gently release. అంతే, ఇట్స్ వెరీ సింపుల్. ఈ ఎక్సర్సైజ్ అయితే నేను బాగా చేశాను, బాగా బెండ్ అవ్వగలిగాను. మా నవీన్ అయితే కొంచెం సరిగా బెండ్ అవ్వలేదు, బట్ నో ఇష్యూ, మీరు ఎంత బెండ్ అవ్వగలిగితే అంతే. నేనైతే మా నవీన్కి బాగా కామెంట్స్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఈ వర్కౌట్ చేశాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని వర్కౌట్స్ నవీనే బాగా చేశాడు, ఇది మాత్రం నవీన్ కన్నా నేనే బాగా చేశాను. అండ్ నా వల్ల కావట్లేదు, అది హ్యాండ్స్ లాగలేకపోతున్నాను నేనైతే. వాళ్ళకున్నంత స్ట్రెంగ్త్ మనకు ఉండదు కదా అంత ఈజీగా, ఇట్ టేక్స్ టైం. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. డిస్క్లైమర్, ఓన్లీ గుడ్ కామెంట్స్. ఇదంతా ఎస్టర్డేనే ఇద్దరం కలిసి చేసాము, బట్ టుడే అయితే నేను ఒక్కదాన్నే చేశాను. అది నైట్ లోపు కానీ ఆర్ఎల్స్ టుమారో మార్నింగ్ అలా అప్లోడ్ చేస్తాను. ఇది సమ్మర్ కదా, వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అన్ని ఫ్యాన్స్ ఆఫ్ చేయాలి, కూలర్ ఆఫ్ చేయాలి, ఆ సౌండ్స్కి నా వాయిస్ వినిపించదు. అవి ఆఫ్ చేస్తే మనం ఉండలేము కాసేపు కూడా. ఒక 2 minutes ఆఫ్ చేస్తేనే ఎంత స్వెట్ వచ్చేస్తుంది. అందుకు నేను 2 partsగా పెట్టాను ఇది. ఈవెన్ వర్కౌట్స్ చేసేటప్పుడు కూడా ఫ్యాన్స్ ఆఫ్ చేసే చేయాలి కదా, అప్పుడు కొంచెం ఎలాగో అనిపిస్తుంది. బట్ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళ కోసమే ఈ వీడియో అప్లోడ్ చేశాను. పట్టుకునే అమ్మా ఇవ్వాల్సిన ఇది రైట్ వే, అది కాదు. చిన్నప్పుడు గేమ్స్ సార్ మీకు చెప్పలేదా? ఇది రైట్. మీ మామ నేర్పించాడు, అట్లా ఆడుకున్నాను. ఎవరెవరు అనుకోని మన ఎంజాయ్మెంట్ మనది, మన ఓన్ కంపెనీ మనం ఎంజాయ్ చేస్తున్నాం, అంతే కదా. ఇట్లా ఇట్లా ఫాస్ట్ కావాలి. వాటర్ 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 వాటర్. అయిపోయింది పోరా ఫేస్ అనుకోలేదు. ఏంట్రా నాకు తెలుసు. లాస్ట్ ఈసారి ఎవరు అవుట్ అవుతారో చూద్దాం. నువ్వు కాలు తిక్క వేయకు.
ఈసారి నువ్వే అవుతాయి చూద్దామా నన్ను గేమ్ చూడు అంటే గేమ్ నువ్వు ఆడే ఎట్లనే పిచ్చిదానా మాత్రం భలే షార్ట్ ఉంటున్నాను కానీ బాగా స్ట్రాంగ్ అవుతావు దెబ్బ తగిలిపోతుంది మేము అమ్మ చెప్తుంది మేము అమ్మ ఫేవరెట్ గేమ్ ఇది షటిల్ ఇద్దరం మళ్ళీ ఆడవాళ్ళు దూరం రా గ్రౌండ్లో కానీ భలే తగ్గుతుందా నాకు అది ఉంది చూడు మనం ఫస్ట్లో ఆడేవాళ్ళం అక్కడ జనాలు గ్యాంగ్ జిమ్ ఉంది చూడు అక్కడ ఆడేవాళ్ళం ఇట్లా విషా విషా అమ్మా ఏం సౌండ్ డ్రింక్లా ఉంది కదా అది టెన్నికాయిన్ గేమ్ అంత షార్ట్ డిస్టెన్స్లో ఆడకూడదు లాంగ్ డిస్టెన్స్లోనే ఆడాలి మేము ఏదో ఫన్నీగా ఇంట్లో ఆడామన్నమాట అంతే 1 year బ్యాక్ ఆడాము మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్ రియల్లీ హ్యాడ్ ఎ గ్రేట్ ఫన్ విత్ మై నవీన్ టెన్నికాయిట్ ఎక్కువగా నేను మా డాడీ ఆడేవాళ్ళము ఎవ్రీడే మ్యారేజ్ అయ్యాక నవీన్తో ఆడేదాన్ని బట్ ఈ మధ్యలో బాగా గ్యాప్ వచ్చి నవీన్ ఆ గేమ్ ఎలా ఆడాలో మర్చిపోయాడు 1 year బ్యాక్ గ్రౌండ్లో ఆడేవాళ్ళము అండ్ ఈ షటిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ గేమ్ని కంప్లీట్గా మర్చిపోయాము అండ్ నేను సింగిల్గా నేను డైలీ చేసే వర్కౌట్స్ అయితే యాజ్ యూజువల్గా చేసేసాను కంపల్సరీ రీకాల్ చేయాల్సిందే కదా లేదంటే పెయిన్స్ వస్తాయి మళ్ళీ దిస్ వన్ ఈజ్ ఎ స్క్వాట్ వర్కౌట్ బట్ ఎస్టర్డే చాలా కొంచెం చేశాను ఎవ్రీడే లాగా ఎక్కువగా చేయలేదు ఎందుకంటే న్యూ వర్కౌట్స్ చేసినందుకు అవి స్కిప్ చేశాను ఫైనల్గా లెగ్ స్వింగ్స్ చేశాను ఇదంతా ఎస్టర్డే వీడియోలోదే కంటిన్యూయేషన్ లెగ్ స్వింగ్స్ 20 reps ఇంటూ 2 setsగా చేశాను అంతే ఫైనల్గా మెడిటేషన్ ఇన్హేల్ ఎక్సెల్ టుడే 10 minutes ఎస్టర్డే 10 minutes చేశాను మెడిటేషన్ చేయడం వల్ల నెగిటివ్ వైబ్స్ అనేవి మ్యాక్సిమం రావు వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది మోర్ ఓవర్ మెటబాలిజంని బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఎప్పుడైనా బాగా స్ట్రెయిన్ అయినప్పుడు హెడేక్గా అనిపించినప్పుడు జస్ట్ ఒక 5 minutes అలా రిలాక్స్ అవ్వండి ఐస్ క్లోజ్ చేసి మెడిటేషన్ చేయండి దాని తర్వాత మీరే అనుకుంటారు ఓకే చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంది కదా అని చాలా పవర్ఫుల్ యోగా ఇది రెగ్యులేట్స్ హార్ట్ రేట్ ఆల్సో మన మూడ్ని కూడా కంప్లీట్గా చేంజ్ చేసేస్తుంది స్టూడెంట్స్కి అయితే కాన్సన్ట్రేషన్ అండ్ మెమొరీ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఏవైనా చదివితే ఎక్కువ గుర్తుండిపోతుంది మ్యాక్సిమం ఎవ్రీ స్కూల్లో మెడిటేషన్ సిగ్నిఫికెన్స్ చెప్పే ఉంటారు సో నేను జస్ట్ రీకాల్ చేస్తున్నాను నాకు తెలిసిన పాయింట్స్ ఫస్ట్లో 5 minutes చేసేదాన్ని తర్వాత ఒక 1 month 6 minutes చేసేదాన్ని ఫైనల్లీ ఇప్పుడైతే 10 minutes చేస్తున్నాను మంచి రిజల్ట్ వచ్చినప్పుడు దాన్ని వదులుకోకూడదు కదా అండ్ ఎస్టర్డే నా వెయిట్ వచ్చేసి 68.80 68లో ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ ఎవ్రీడే 5 liters ఆఫ్ వాటర్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకోండి ఎస్టర్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 4 ఇడ్లీస్ విత్ పీనట్ చట్నీ అండ్ కారం పొడి గ్రౌండ్నట్స్ బాగా వేయించి దాంట్లో వెల్లుల్లిపాయలు సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అంతే సింపుల్గా చేశాను లంచ్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా నవీన్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాము అని సో అక్కడే చేసాము రిటర్న్ వచ్చేటప్పుడు షుగర్ కేన్ జ్యూస్ నన్నారి లెమన్ అలా 3 drinks తాగాం అయినా సాటిస్ఫై కాలేదు ఇంటికి వచ్చాక చల్లటి మజ్జిగ తాగాకే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయింది మా స్టమక్ ఎస్టర్డే ఈవినింగ్ 6 PM నవీన్ కోకోనట్ వాటర్ తెచ్చాడు సో అలా డ్రింక్ తాగేసాము ఎస్టర్డే చాలా హీట్గా అనిపించింది ఎంత తాగినా ఏ లిక్విడ్స్ తీసుకున్నా అస్సలు తాగామనే ఫీలింగే లేదు నైట్ బ్రౌన్ రైస్ పులుసు చేశాను ఆఫ్టర్నూన్ మ్యారేజ్లో చాలా లైట్గా తీసుకున్నాము ఎంతైనా హోమ్ ఫుడ్డే బయట ఫుడ్డే కాబట్టి సో నా చేతులతో కడుపు నిండా చేసుకొని తిన్నాను